ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఇలా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం ద్వారా? ఏం కోరుకుంటే ఆ పిల్లల మొఖాలు చూడండి, వాళ్ళకి ఫీజు రిమర్సిటీ ఇవ్వను చాలు. ఆ పిల్లల మొఖాలు చూడండి, కొద్దిగా సిగ్గు రావాలి కదా గవర్నమెంట్కి. పిల్లల పరిస్థితులు చూడండి, స్కూల్లో పిల్లలు స్కూళ్ళు మానుకొని మిర్చికి వెళ్తున్నారు, మిర్చి ఆటికి తొడాలు ఇస్తానికి వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళకి అమ్మ ఒడిస్తానని మాట ఇచ్చావు కదా, ఆ మాటకి నువ్వు కట్టుబడి ఉండు. రూట్ మ్యాప్ వేసాం, ఏప్రిల్ మే నెలలో ఇస్తున్నామని చెప్పి అంటున్నారు కదా. మ్యాప్ వేసేదమ్మా, కొత్తగా ఇస్తాడా ఏంది? 5 సంవత్సరాల నుంచి ఇస్తున్న పథకం, దానికి రూట్ మ్యాప్ వేసేది. నువ్వు ఆంధ్రాలో ఉన్నావా అమెరికాలో ఉన్నావా? దానికి రూట్ మ్యాప్ ఏంది? గవర్నమెంట్ దగ్గర డేటా తీసుకుంటే గంటలు వస్తుంది నీకు. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, నీకు ఆ మాత్రం కూడా తెలీదా ఏంది? రూట్ మ్యాప్ ఎందుకు దానికి? యాడికి వెళ్ళాలి? ఏమైనా పాదయాత్ర చేసుకుంటావు, తిరుపతి వెళ్ళాలా ఇది రూట్ మ్యాప్కి? అదేంటి ఫీజు రిమెంబర్స్ పథకానికి చంద్రబాబు నాయుడు గారు నేను డబ్బులు అడుగుతున్నానని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారే అన్నారు. ఏంది నారా లోకేష్ గారి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు లెక్క చేయట్లేదు అంటారా? లెక్క చేయటం వాళ్ళకి ఇవ్వటం ఇష్టం ఉంటే కదా. ఫస్ట్ పేదవాడికి డబ్బులు ఇవ్వటం ఆయనకి ఇష్టం ఉండదు. ఎప్పుడు పేదవాడిలాగే చూస్తారు వాళ్ళు. ఆయనకి ఇష్టం లేదు డబ్బులు ఇవ్వటం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేస్తే మేము వచ్చి గాడిలో పెట్టామని చెప్పి అంటున్నారు. ఆ మాట ఏ పేదవాడిని అడిగినా చెబుతాడు, ఏ స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లోడిని అడిగినా చెబుతాడమ్మా. నాడు నేడు కింద ఎన్ని స్కూళ్ళు బాగుపడ్డాయి, ఎంతమంది పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళందరినీ అడిగితే చెబుతారు. అది నువ్వు వరక ఈటీవీలో ఏబిఎల్లో వేసుకుంటే సరిపోదు. రా ఉన్న మాట చూపెట్టు, కరెక్ట్ ఏ స్కూల్కి వెళ్ళి చూపెట్టి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే. మధ్యాహ్నం పూట పిల్లల పరిస్థితి చూడు. నిన్న నారా లోకేష్ గారు అసెంబ్లీకి ఒక స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చి నేను నాణ్యమైన బ్యాగులు ఇస్తున్నాం అంటున్నాడు. సరే వాళ్ళ అబ్బాయికి ఇప్పిమ్మను, ముందు ఆ బ్యాగు, ఆ బట్టలు, ఆ షూ వాళ్ళ అబ్బాయికి ఇప్పించి తెలుగు స్కూల్కి పంపిమ్మను, వాళ్ళ అబ్బాయిని తెలుగులో చదివించమను. దాని తర్వాత మాట్లాడదాం ఆయనతో ఏమైనా ఉంటే. ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఉందంటారా? ఎందుకుంటుందమ్మా, పిల్లలందరూ ఇంగ్లీష్ మీద చదువుకోవాలని అందరూ ఆశపడుతున్నారు. మీ పిల్లలే చదువుకోవాలా ఇంగ్లీష్లో? పేదవాడి పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోకూడదా?